హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి క్లాస్లో అయితే ఒక సింపుల్ డిజైన్ అండి, 300 ప్రైజ్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి ముందుగా అయితే మనం కుచ్చులు ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే కుచ్చులు ప్రిపేర్ చేసుకోవాలి 1.5 ఇంచ్లో. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఫ్లవర్ బీడ్స్ అండి, స్మాల్ ఫ్లవర్ బీడ్స్ అండ్ లీవ్స్ అయితే తీసుకుంటున్నానండి. లీవ్స్ నెక్స్ట్ వచ్చేసి 4mm బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. 4mm బీడ్స్, ఈ 3 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. కుచ్చులు ఎలా డిజైన్ వేయాలని చూపిస్తాను. ముందుగా కుచ్చులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. దానికి వచ్చేసి ముందుగా మన ఇంట్లో చైర్ ఉంటుంది కదండి, సో చైర్కి వచ్చేసి ఈ విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది అటు ఇటు ముడి వేసుకోవాలి. నార్మల్ ముడి వేసుకోవాలండి, ఇలా లాగగానే వచ్చేలా వేసుకోవాలి. నాట్ అనేది వేసుకున్న తర్వాత కుచ్చు ఎలా కుట్టాలి అనేది కూడా మీకు చూపిస్తున్నాను. నేను మొత్తం టోటల్ ఇది గమ్ అప్లై చేశాను అండి. అది వచ్చేసి మొత్తం 240 స్టాండ్స్ అయితే పోసుకొని నేను ముందుగా అయితే గమ్ అయితే అప్లై చేశానండి. 240 స్టాండ్స్కి కుచ్చు ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను. 240 స్టాండ్స్ అయితే ముందుగా థ్రెడ్ అనేది పోసుకొని గమ్ అయితే అప్లై చేసుకోవాలి. కుచ్చు అనేది ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. పైపింగ్ థ్రెడ్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని ఈ విధంగా అయితే మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అయితే ఉంచేసుకొని కట్ చేసుకోవాలండి. జరి థ్రెడ్ కుచ్చుతో పాటు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ టైప్లో కుచ్చులు చేసుకోవచ్చు. ఇంకొక టైప్లో అయితేనేమో మగ్గం నిడిలకు కానీ కొంచెం లావుగా ఉన్న దబ్బలం వాటికైతే థ్రెడ్ అనేది పట్టుకొని ఇంకొక రకంగా అయితే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది, ఎవరైనా వేసుకోవచ్చు అని నేను ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే కుచ్చు ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను ఏ విధంగా వేయాలి అనేది కూడా. ఇంకొకటి కూడా వేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే పైపింగ్ థ్రెడ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకొని జరి థ్రెడ్తో అయితే కుట్టుకోవాలండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. డిజైన్ ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తాను. మనము మెయిన్ ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అండి. ఏంటంటే అది మనకి కస్టమర్ శారీ ఇచ్చినప్పుడు ఫోల్డింగ్ నలగకుండా చూసుకోవాలండి. శారీ నలగకుండా జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. అది మెయిన్ ఇంపార్టెంట్ శారీ ఇచ్చినప్పుడు. ఎందుకంటే పట్టు శారీస్ అంటే కాస్ట్లీ శారీసే ఇస్తారు కాబట్టి మ్యాక్సిమం ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా చేసుకోవడం బెటర్ అండి. మనకి ఇంకొకసారి ఇవ్వాలి అనిపించేలా ఉండాలి. సో ఈ విధంగా అయితే థ్రెడ్ లాగగానే ముడి వచ్చేస్తుంది. ఈ విధంగా ముడి వచ్చిన తర్వాత మనం కుచ్చులు అనేది తీసేసుకోవడం అండి. ఈ విధంగా ఒక కుచ్చు అయితే తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా సైడ్ కడేస్తే ఆ కుచ్చు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే అన్ని కుచ్చులు ఒకేసారి తీసేసుకోవచ్చు. డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. ముందుగా అయితే కుచ్చు తీసుకున్నానండి. నార్మల్ నీడిలోకి 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ అయితే ఎక్కించుకోండి. ముందుగా ఒక కుచ్చు అయితే తీసుకొని కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత దాని పక్క నుంచి ఒక లాక్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 4mm బీడ్ తీసుకోండి. ఒక 4mm బీడ్ తీసుకొని లాక్ అయితే వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 ఫ్లవర్ బీడ్, లీఫ్ అండ్ 1 ఫ్లవర్ బీడ్ అయితే తీసుకోండి. ఇవి స్మాల్ ఫ్లవర్ బీడ్స్ అండి, చూడడానికి చాలా బాగుంటాయి. చూడండి, స్మాల్ ఫ్లవర్ బీడ్స్. ఈ శారీకి అయితే ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందని ఈ డిజైన్ అయితే వేసాను. శారీకి అయితే మంచిగా సెట్ అయింది. సో మనము ఈ డిజైన్స్ వేసేటప్పుడు మనకు ప్రైస్ చెప్పి వేయమన్నప్పుడు డిజైన్స్ అనేది మనం శారీకి ఏ డిజైన్ సెట్ అవుతుందో ముందుగా చూసుకొని అయితే సెట్ చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ వేరే డిజైన్ వేసాను, అది సెట్ అవ్వలేదు అనిపించింది. ఒక 2 కుచ్చులు వేసాక మళ్ళీ అది తీసేసి ఇంకా ఈ డిజైన్ అయితే చేద్దామని ఒక 2 కుచ్చులు కుట్టానంటే చాలా బాగుందని నేను ఈ డిజైన్ అయితే ఫిక్స్ చేసి ఈ డిజైన్ అయితే శారీ మొత్తానికి అయితే వేసేసాను. ఈ విధంగా మనం డిజైన్ సెట్ చేసుకోవడం 1-2 కుచ్చులు వేసుకొని డిజైన్ సెట్ చూసుకోవాలి. మనకు నచ్చలేదనుకోండి తీసేసి ఇంకొక డిజైన్ అయితే వేసుకోవడమే. ఈ విధంగా అయితే ఇంకా మొత్తం టోటల్ ఇదే ప్రాసెస్ అండి. చూడడానికి సింపుల్గా ఉంటుంది. 300 ప్రైజ్ అండి. మనకు నేనైతే టోటల్ కుచ్చులు మొత్తం వచ్చేసి 28 కుచ్చులు అయితే పట్టాయండి. 29 కుచ్చులు అయితే పట్టాయి. సారీ మొత్తానికి 29 కుచ్చులు అయితే పట్టాయి. నేనైతే 29 కుచ్చులు తయారు చేశాను. సో 29 కుచ్చులు అయితే పట్టాయి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొంతమందికి అయితే యూజ్ అవుతుందండి నేర్చుకునే వాళ్ళకి. సో మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా నా వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. సో ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడైనా డౌట్ ఉంటే నా మొబైల్ నెంబరు ఇస్తానండి. సో కామెంట్ చేయండి, మొబైల్ నెంబర్ ఇస్తాను. మెసేజ్ అయినా చేయండి, లేకపోతే కాల్ అయినా చేయండి.
మొత్తం టోటల్ డిజైన్ మొత్తం వేసాక ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో చూడండి.